ఫార్మ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఫార్మాకి వచ్చేసి సెంట్రల్, ఎందుకంటే పైనుంచి కిందకి షూట్ లాంటిది ఒకటి వేసుకుని వాళ్ళకి ఏసీ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత చూడమంటే ఇవి ఉన్నాయి కదా, ఒక్కొక్క గదుల్లోకి ఒక్కొక్కటి కనెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏసీ లాగా అన్నమాట. మనకు నార్మల్ ఏసీ అంటే మామూలుగా బట్టలు అని చెప్పేసి ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే డైరెక్ట్ కనెక్షన్లు ఉంటాయి రూమ్లోకి. మనం ఒక దిక్కున ఏసీ ఆన్ చేస్తే మొత్తం ఇంకా రూమ్ అంతా చాలా చల్లగా ఉంటుంది. సెంట్రల్ ఏసీ, నార్మల్ ఏసీ కన్నా సెంట్రల్ ఏసీ అయితే మంచిగా చాలా చాలా కూల్ ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి మళ్ళీ ఇది ఒక సెంట్రల్ ఏసీ లాంటిది. ఇక్కడ నుంచి వేరే రూమ్స్లోకి కనెక్షన్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇటు నుంచి మీరు చాలా దిక్కున డీమార్ట్లోని ఇలా కొన్ని ఏరియాలో చూసి ఉంటారు. ఇవన్నీ చూడండి. ఫార్మా కంపెనీకి వచ్చేసి మెయిన్గా ఈ సెంట్రల్ ఏసీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వాళ్ళకైతే మామూలుగా టెస్టులు చేసే వాళ్ళకి రూమ్లో ఉన్న పైనుంచి శుభ్రంగా అలా ఫుల్గా మంచిగా కోట్ వేసుకుని టెస్టులు చేస్తూ ఉంటారు. కెమికల్స్ అవి చాలా హీట్ ఉంటుంది. వాళ్ళకి ప్రత్యేకించి ఎవరి రూమ్లోకి వాళ్ళకి సెంట్రల్ ఏసీ కనెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చూడతాను. మీరు చాలా సినిమాలోనే చూసుంటారు. మామూలుగా రీసెంట్గా విక్రమ్ మూవీలోనే ఏదో చిన్న సీన్లో ఈ సెంట్రల్ ఏసీ ఫైట్ ఉంటుంది సార్. ఫైట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు మొత్తం చెప్పడుతున్నా. ప్రతి దిక్కునైతే ఈ సెంట్రల్ ఏసీ. ఇదైతే చాలా పెద్ద బ్లాక్, చాలా రూమ్స్లో కనెక్షన్ ఉన్నట్టుంది. ఇది అయితే అంటే ఈ మామూలుగా ఎంత బాక్స్ మీద లోపల అయితే ఏమి రావు ఫ్రెండ్స్. మీకు లోపల చూపడుతాను వచ్చేసి చూడండి. లోపల అయితే ఎంత ఖాళీగా ఉందో. లోనకి వచ్చేసి మొత్తం కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న డోర్ ఓపెన్ చేసినా సరే ఆ కూల్నెస్ అనేది బయటకు వచ్చుద్ది. చూడండి అసలు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మంచిగా చాలా పెద్దవి ఉన్నాయి. నాకు తెలిసి అయితే ప్రొడక్షన్ రూమ్లో కనెక్షన్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ మెడిసిన్ స్టోరేజ్ చేస్తారు కదా ఆ ఏరియాలోనే, అందుకు ఎక్కువ కూల్నెస్ కోసం. చూడండి ఫ్రెండ్స్, అవునా కెమికల్స్ అంటే ఏ కెమికల్కి ఆ కెమికల్స్ సపరేట్గా ఉంటాయి కన్సూమ్. స్టీల్తో అంతా కన్స్ట్రక్షన్ మొత్తం చాలా కష్టం ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చేయడం. కానీ నేను రిసీవ్ చేసి మరి చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్. మొత్తం వీడియో సరిగ్గా లేదని నన్ను ఏమనుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు సరిగ్గా వీడియో తీయడం రాదు.
అని ఆయన మీరు సపోర్ట్ చేస్తారని, సో మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, బాగా నేర్చుకుంటాను ఇంకా. సరే ఫ్రెండ్స్, అయిపోతాను.